హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. 1/2 కేజీ చికెన్లో పసుపు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసుకుని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి. ఈ మగ్గడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. కలుపుతూ మగ్గించుకోవాలండి. మొత్తం నీరంతా ఇంకిపోవాలండి. చూడండి, కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మగ్గించుకున్న చికెన్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇది కూడా 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. మొత్తం మగ్గించుకోవాలండి. పొడి మసాలా వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయ్యిందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.